అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి, కాలువబుగ్గ లాంటి ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో మరి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీశైల క్షేత్రానికి ప్రధానంగా చూసుకుంటే అటు హైదరాబాద్ నుంచి, ఇటు విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చే వారి సంఖ్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి శైవ క్షేత్రం ఇది. ఈ శైవ క్షేత్రానికి దర్శనం కోసం వచ్చేటువంటి వారి సంఖ్య పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ట్రాఫిక్ అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేవారు, ఇటు కర్నూలు నుంచి శ్రీశైలం చేరుకునేటువంటి వాళ్ళు, అటు విజయవాడ నుంచి శ్రీశైలంకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఈ రహదారులన్నీ కూడా ఘాట్ రోడ్లు ట్రాఫిక్తో కిక్కిరిసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీశైల మల్లన్న దర్శించుకునేందుకు సుమారుగా 6 గంటల సమయం పడుతోంది. వచ్చినటువంటి భక్తులంతా కూడా సోమవారం కావడం ఉదయమే పాతాళ గంగలో స్నానం ఆచరించి శైవ భక్తులకు ఈ శ్రీశైలం మల్లన్న దర్శించుకునే పనిలో పడ్డారు. మరోవైపు కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకుంటుండడంతో మరో వారం రోజులు మిగిలి ఉండడంతో పెద్ద సంఖ్యలో ఈ అఫీషియల్స్తో పాటు ప్రధానంగా ఈ సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీని కూడా విఐపీలతో కూడా భక్తుల తాకిడి పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా శ్రీశైల క్షేత్రంలో కనిపిస్తుంది. మరోవైపు మహానంది, యాగంటి క్షేత్రాల్లో కూడా భక్తులతో కిటకిటలు ఆడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కార్తీక మాసం చివరి రోజు కావడం చివరికి చేరుకుంటున్న వారం రోజులే ఉండడంతో మరోవైపు కుల వన భోజనాలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమ్మేళనాలు కూడా కార్తీక వన భోజనాలు కర్నూలు జిల్లాలో విరివిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి, కాలువబుగ్గ లాంటి ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో మరి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీశైల క్షేత్రానికి ప్రధానంగా చూసుకుంటే అటు హైదరాబాద్ నుంచి, ఇటు విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చే వారి సంఖ్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి శైవ క్షేత్రం ఇది. ఈ శైవ క్షేత్రానికి దర్శనం కోసం వచ్చేటువంటి వారి సంఖ్య పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ట్రాఫిక్ అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేవారు, ఇటు కర్నూలు నుంచి శ్రీశైలం చేరుకునేటువంటి వాళ్ళు, అటు విజయవాడ నుంచి శ్రీశైలంకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఈ రహదారులన్నీ కూడా ఘాట్ రోడ్లు ట్రాఫిక్తో కిక్కిరిసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీశైల మల్లన్న దర్శించుకునేందుకు సుమారుగా 6 గంటల సమయం పడుతోంది. వచ్చినటువంటి భక్తులంతా కూడా సోమవారం కావడం ఉదయమే పాతాళ గంగలో స్నానం ఆచరించి శైవ భక్తులకు ఈ శ్రీశైలం మల్లన్న దర్శించుకునే పనిలో పడ్డారు. మరోవైపు కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకుంటుండడంతో మరో వారం రోజులు మిగిలి ఉండడంతో పెద్ద సంఖ్యలో ఈ అఫీషియల్స్తో పాటు ప్రధానంగా ఈ సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీని కూడా విఐపీలతో కూడా భక్తుల తాకిడి పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా శ్రీశైల క్షేత్రంలో కనిపిస్తుంది. మరోవైపు మహానంది, యాగంటి క్షేత్రాల్లో కూడా భక్తులతో కిటకిటలు ఆడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కార్తీక మాసం చివరి రోజు కావడం చివరికి చేరుకుంటున్న వారం రోజులే ఉండడంతో మరోవైపు కుల వన భోజనాలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమ్మేళనాలు కూడా కార్తీక వన భోజనాలు కర్నూలు జిల్లాలో విరివిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.